స్కూల్ పర్మిషన్ వెంటనే రద్దు చేయాలి. ఎస్వి స్కూల్ పర్మిషన్ తోటి శ్రీ చైతన్య అనే కరికులం తోటి శ్రీ చైతన్య పేరు పెట్టుకొని అక్రమంగా నడిపిస్తున్న స్కూల్ను రద్దు చేయాలని ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఎస్వి స్కూల్ పర్మిషన్ ఉన్న వీళ్ళకి ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఇక్కడ శ్రీ చైతన్య పేరుతో అక్రమ ఫీజులు వేల ఫీజులు వసూలు చేసి ఇక్కడ పేద మధ్యతరగతి తల్లిదండ్రుల వాళ్ళ యొక్క రక్తాన్ని పీడిస్తున్న ఎస్వి స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని ఇక్కడ మేము కోరుతున్నాం. వీళ్ళకు శ్రీ చైతన్య అనే పర్మిషన్ లేకున్నా కానీ శ్రీ చైతన్య కరికులం, శ్రీ చైతన్య ఫీ స్ట్రక్చరు, శ్రీ చైతన్య సిలబస్ అని నడుపుతున్న అధికారులు విద్యాధికారులు మొద్దు నిద్ర పోతున్నారు. ఇప్పటికే చాలాసార్లు మేము ఫోన్లో కాంటాక్ట్ చేసి చెప్పినా కానీ వాళ్ళు ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవడం చాలా సిగ్గుచేటు. ఇకనైనా ఈ యొక్క శ్రీ చైతన్య పేరుతోటి నడిపిస్తున్న ఎస్వి స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పేది ఒకటి చేసేది ఒకటి, పైన పటారం లోన లోటారం లెక్క. ముందుకు మాత్రం ఎస్వి స్కూల్ అని పర్మిషన్ బోర్డులు పెట్టుకొని లోపల మాత్రం మొత్తం శ్రీ చైతన్య పేరు చెప్పుకొని శ్రీ చైతన్య మొత్తం శ్రీ చైతన్య అని పేర్లు పెట్టుకొని ఇక్కడ కుట్ర పొందుతున్నారు. పేద మధ్యతరగతి యొక్క తల్లిదండ్రులు, గ్రామీణ ప్రాంత తల్లిదండ్రుల ఫీజులు ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఒక పక్క ప్రభుత్వము స్కూళ్ళల్లో యూనిఫామ్లు అమ్మొద్దు, టైలు అమ్మొద్దు, బెల్టులు అమ్మొద్దు, అదేవిధంగా స్టేషనరీ అమ్మొద్దు, ఐఐటీలు, జేఈలు, నీట్లు, ఎంసెట్లు ఇట్లాంటి ఏమి ఉండకూడదు. ఓన్లీ అందరికీ హై స్కూల్ అనే పేరుతోటి అందరికీ కామన్ సిలబస్ ఉండాలని చెప్పేసి ప్రభుత్వ జీవోలు ఉన్నప్పుడు కూడా వీటన్నిటికీ ఏమీ పట్టించుకోకుండా వాళ్ళ వ్యక్తిగతంగా ప్రజల దగ్గర నుంచి వేలాది కోట్ల రూపాయలు వసూలు చేయడం లక్ష్యంగా వాళ్ళ రక్తం తాగే ఆలోచనతోటి శ్రీ చైతన్య ఈ టెక్నో అనే పేర్లు పెట్టుకొని బస్సుల మీద పెట్టుకొని పేరెంట్స్ దగ్గర నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కేసముద్రంలో ఉన్నటువంటి శ్రీ వివేకానంద అనే స్కూల్ గత 20 సంవత్సరాలు ఇప్పుడు ఉన్నప్పటికీ గత 2 సంవత్సరాల క్రితం మేము అగ్రిమెంట్ చేసుకున్నాము, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి అదే పేరుతోటి ఉండాల్సిన స్కూల్ని దాన్ని అగ్రిమెంట్ని వదిలిపెట్టేసి వీళ్ళు మార్కెట్లో శ్రీ చైతన్య అనే ఒక బోర్డు టైటిల్ తగిలించుకొని వేలాది రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. దీనికి శ్రీ చైతన్యకి ఎలాంటి పర్మిషన్ లేదు. కాబట్టి పర్మిషన్కు విరుద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ కరప్టెడ్ అయిపోయిండు, ఎంఈఓ అవినీతిలో ఉన్నాడు, ఇతరికి వీళ్ళు ముడుపులు ఇస్తూ ఉన్నారు. డిఓ కరప్టెడ్ అయిపోయిండు, డిఓ ముడిపిస్తున్నారు. గత గవర్నమెంట్లో కూడా మొత్తంగా శ్రీ చైతన్యని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓనప్ చేసుకుని వాళ్ళ పర్సనల్తో పరిపాలించారు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఏదైతే చెప్తా ఉన్నదో అందరికీ కామన్ స్కూల్ విద్యా విధానం అందరికీ అమలు చేస్తానని ఏదైతే చెప్తా ఉన్నాడో ఎడ్యుకేషన్లో అందరికీ సేమ్ సిలబస్ ఉండాలని చెప్పిండు. కానీ మరి శ్రీ చైతన్య చేస్తున్న దోపిడీ మీద కూడా మీ అధికారులు పట్టించుకోవాలి. నిద్రపోతున్నటువంటి అవినీతిలో కూరుకుపోయినటువంటి ఈ డిఓలను సస్పెండ్ చేయాలి. ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్ గత 2 సంవత్సరాలుగా నడుస్తున్నప్పుడు కూడా డిఓ వచ్చి ఏ రోజు కూడా ఇన్స్పెక్షన్ చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే శ్రీ చైతన్య అనేది దాదాపు ఈ తెలంగాణ లోపల 127 బ్రాంచులు ఉంటే ఈరోజు 217 బ్రాంచులు ఉన్నాయి. 114 బ్రాంచుల పర్మిషన్ ఉంటే 14 ఇంకా 114 డబల్కు బ్రాంచులతో నడిపిస్తూ ఉన్నది. కాబట్టి నియమ నిబంధనలకు విరుద్ధంగా ఇలా స్కూల్ పర్మిషన్ లేకుండా నడుతున్నటువంటి శ్రీ చైతన్యాన్ని రద్దు చేయాలని చెప్పేసి వాటి యొక్క పర్మిషన్ రద్దు చేయాలి. అదేవిధంగా పేద తల్లిదండ్రుల దగ్గర నుంచి వేలాది రూపాయల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. కాబట్టి వాటిని తిరిగి ఇవ్వాలి. శ్రీ చైతన్య పేరు మీద చేస్తే ఖబర్దార్ శ్రీ చైతన్య విద్యా సంస్థలు చెప్తా ఉన్నాం, చైర్మన్ కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ మేము పేద తల్లిదండ్రులు ఏమైనా మాట్లాడాలని చెప్పేసి వస్తే మా సార్ ఏజీఎం ఉంటాడు, ఏజీఎం ఖమ్మం ఉంటాడు, ఆయన పేరు చేతన్ అని చెప్పేసి చేతన్ అనే మేము మెయిల్ పెడతామని చెప్తారు. కానీ పైసల కనుక వస్తానికి నేను చేతన్ సార్ చెప్పిండు మా. కానీ మన విషయాల్లో మేము ఏమైనా ఫీజుల విషయాల్లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఉచిత నిర్బంధ విద్య ప్రకారం 25 సీట్లు పేద ప్రజలకు పంచాలి. 25 సీట్లు కనుక 25 రూపాయలు కూడా కన్సిడర్ ఫీజు ఉంటే టీసీలు ఇవ్వకుండా మీరు ఆ పైసలు కడతారు ఇస్తా అని చెప్పేసి ఇది ఆన్లైన్ ప్రభావం అని చెప్పేస్తున్నా. ఈ శ్రీ చైతన్య స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలి. ఈ శ్రీ చైతన్యతో పేరుతోటి అక్రమంగా నడుతున్నారు. కాబట్టి వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకొని గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డెమోక్రాటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లా ఏముంది మేడం, లాస్ట్ ఇయర్ కదా అదే దాంట్లో కంటిన్యూ చేస్తాం మేడం. అట్లా సర్వర్ వచ్చి చేస్తున్నారు, డిస్కస్ చేస్తారు. ఇట్లా అంటే మేడం ఏంటంటే మనకి మేడం నేను ప్రిన్సిపల్ సార్ మాట్లాడుతున్నాను. మీరు ఒకసారి రండి మేడం, చెక్ చేయండి. ఇట్లా కరువులకు కానివ్వండి లేకపోతే కాకపోతే అంటే మనం ఈ పవర్డ్ బై అంటే కొంత మెటీరియల్ అవి మనం చేసుకుంటాం మేడం, అంత ఏముండదు అది. ఇప్పుడే సేమ్ అలాగే అదే ఇప్పుడు మనం అదే అప్షేట్ మనం పెట్టలేదు అసలు శ్రీ చైతన్య బోర్డు కూడా ఏముండదు.
ఇప్పుడు ఇంటర్నల్ అంటే కూడా మనకు అక్కడ మెటీరియల్ మనం అదే వాళ్ళు అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళే మనం వాడుతుంటాం మేడం. అది మేడం. ఎందుకంటే పిల్లకి కాస్త మంచి క్వాలిటీ మేడం. ఐఐటి వాళ్ళ బేసిక్ ఏంటంటే లోపల కూడా ఒక మంచి స్టాండర్డ్ ఇవ్వాలంటే దాంతో మనం అడాప్ట్ చేసుకుంటాం. అట్లా చేసుకోవచ్చా మేడం? అడాప్ట్ చేసుకోవచ్చా మేడం? అదే మేడం. ఓకే. శ్రీ చైతన్య స్కూల్ వెంటనే రద్దు చేయాలి. వివేకానంద స్కూల్ పేరుతో శ్రీ చైతన్య చలమవుతున్న వివేకానంద స్కూల్ పర్మిషన్ ని